అడవి గుండెల్లో, అలల సవ్వడిలో, ఎత్తైన వృక్షాలతో నిండిన దట్టమైన అడవి అది. సూర్యకిరణాలు కూడా నేలను చేరడానికి భయపడేంత దట్టంగా ఉండే ఆ అరణ్యం మధ్యలో ఒక పురాతన నది ప్రశాంతంగా ప్రవహిస్తూ ఉండేది. ఆ నది ఒడ్డున ప్రపంచానికి దూరంగా ఒక చిన్నపాటి కలప ఇంట్లో ప్రేమానురాగాలతో జీవిస్తున్న జంట అగస్త్య మరియు అతని భార్య కాత్యాయని దాదాపు 20 సంవత్సరాల క్రితం నగరపు కోలాహలం, కాలుష్యంతో విసిగిపోయి ప్రశాంతతను వెతుక్కుంటూ అడవి బాట పట్టినవారు. వారికి అక్కడ ఒక చిన్నపాటి ఇల్లు, స్వచ్ఛమైన గాలి, నిర్మలమైన నీరు ఇవే జీవితానికి ఆధారమయ్యాయి. వారి రోజు తెల్లవారుజామున నది గలగల సవ్వడి, పక్షుల కిలకిల రావాలతో ప్రారంభమవుతుంది. అగస్త్య ఒక నిపుణుడైన వేటగాడు, అలాగే నదిలో చేపలు పట్టడంలో సిద్ధహస్తుడు. ప్రతి ఉదయం అతను తన చేతితో తయారు చేసుకున్న వలతో నదిలోకి దిగేవాడు. కాత్యాయని అప్పటికే ఇంటి ముందున్న చిన్నపాటి తోటలో కూరగాయలు కోస్తూ అడవి నుండి తెచ్చిన కట్టెలతో పొయ్యి వెలిగించి అగస్త్య తెచ్చే చేపల కోసం వేచి ఉండేది. వారి జీవితంలో ప్రతిరోజు ఒక కొత్త అనుభూతి. అగస్త్య చేపలు పట్టిన తర్వాత కాత్యాయని అడవిలో దొరికే ఆకుకూరలు, కందమూలాలను సేకరించేది. మధ్యాహ్నం వేళ ఇద్దరూ నది ఒడ్డున కూర్చుని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ భోజనం చేసేవారు. నదిలో దొరికే స్వచ్ఛమైన చేపలు, అడవి కూరగాయలు వారిని ఆరోగ్యంగా, బలంగా ఉంచాయి. సాయంత్రం వేళ నది ఒడ్డున కూర్చుని పక్షుల గుంపులు తిరిగి తమ గూళ్లకు చేరడం చూస్తూ, నది నీటిపై పడే సూర్యాస్తమయ రంగులను చూస్తూ గడిపేవారు. చల్లని గాలి వారి మనసులను మరింత ప్రశాంతంగా మార్చేది. అగస్త్య తన చిన్ననాటి కథలు చెప్పేవాడు. కాత్యాయని తన పాటలతో అడవిని నిద్రపుచ్చేది. ప్రకృతితో అనుబంధం. వారికి ప్రకృతి కేవలం నివాస స్థలం కాదు, ఒక కుటుంబ సభ్యురాలు. అడవిలోని ప్రతి చెట్టు, ప్రతి పొద, నదిలోని ప్రతి రాయి అన్నీ వారికి పరిచయమే. అగస్త్యకు అడవి జంతువుల భాష అర్థమయ్యేది. ఎప్పుడైనా ప్రమాదం పొంచి ఉన్నా, లేక ఏదైనా కొత్త జంతువు అడవిలోకి వచ్చినా అతనికి ముందుగానే తెలిసిపోయేది. కాత్యాయని అడవిలోని మూలికలతో ఔషధాలను తయారు చేయడంలో దిట్ట. చిన్నపాటి అనారోగ్యాలకు ఆమె మందులు అక్కడికక్కడే సిద్ధమయ్యేవి. ఒకసారి అడవిలో పెద్ద తుఫాను వచ్చింది. నది ఉప్పొంగి వారి ఇంటిని ముంచెత్తుతుందేమోనని భయపడ్డారు. కాని అగస్త్య ధైర్యంగా నిలబడి ఇంటిని పటిష్టం చేశాడు. కాత్యాయని అడవి దేవతలను ప్రార్థించింది. తుఫాను తగ్గిన తర్వాత వారి ఇల్లు సురక్షితంగా ఉండటం చూసి ప్రకృతి వారికి అండగా నిలుస్తుందని మరోసారి నమ్మారు. ప్రేమ, సహజీవనం. వారి జీవితంలో ఆధునిక ఆడంబరాలు లేవు, కానీ వారి మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం, ఒకరి పట్ల ఒకరికి ఉన్న గౌరవం నగర జీవితంలో కనిపించవు. వారు ఒకరి కళ్లలో ఒకరు చూసుకుంటే ప్రపంచం మొత్తం మరచిపోయేవారు. చిన్నపాటి సంతోషాలే వారికి పెద్ద పండుగలు. నదిలో దొరికిన కొత్త రకం చేప, అడవిలో పూసిన అరుదైన పువ్వు ఇవన్నీ వారికి ఆనందాన్నిచ్చేవే. ఆ జంట అడవి గుండెల్లో, నది అలల సవ్వడిలో తమ జీవితాన్ని సంపూర్ణంగా గడిపారు. వారి జీవితం ఆధునిక మానవులకు ప్రకృతితో ఎలా కలిసి జీవించవచ్చో, అసలైన సంతోషం ఎక్కడ ఉందో చెప్పే ఒక గొప్ప సందేశం. లోకం వారికి దూరంగా ఉన్నప్పటికీ ప్రకృతి మాత్రం వారికి ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటుంది.